పరిశుద్ధుడు రక్షకుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనమును ధ్యానించుకుందాం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అనేకసార్లు మనం బాధ్యతకు మించిన భారాన్ని మోయవలసి ఉంటుంది. అందుకొరకే శక్తికి మించి కష్టపడుతూ ఉంటాం. ఫలితం రానప్పుడు ఎంతో కృంగిపోతాం. దీనివలన మన జీవితంలో ఎంతో విలువైనవి కలిగి ఉన్నా గుర్తించలేకపోతూ ఉంటాం. అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ లోకపోకడలు ఎలాంటివి అని, ఎవరు ఎలాంటివారు అనేది. కానీ మనం కనిపెట్టగలుగుతూ ఉన్నామా? ఎవరైతే బలహీనులో దుష్టుడు వారిని వాడుకొని అసలు సమస్యలన్నిటికీ కారణమవుతాడు. అప్పుడు మనం వారిలో దాగి ఉన్న దుష్టునితో విశ్వాసంతో చెప్పాలి, దేవుడు నా పక్షమందున్నాడు అని. వానికి తెలిసేలా ధైర్యంగా చెప్పాలి, నేను పడినను చేయి పట్టుకుని నన్ను లేవనెత్తడానికి సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాతో ఉన్నాడు అని. మనమందరము నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారమైతే నిత్య జీవంలోనికి ప్రవేశించే ముందు మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు సార్వత్రిక సంఘంగా సమకూర్చబడబోయే ఆయన ఏర్పరచుకున్న యెరూషలేము సరిహద్దులను, ప్రాకారములను తిరిగి కట్టే కాలం వలె మన జీవితాలను, కుటుంబాలను కూడా ఆయన కట్టబోతూ ఉన్నాడు. ఇందు నిమిత్తమై దేవుని అధికారమునకు, చిత్తమునకు మన కుటుంబాలను, మన జీవితాలను అంగీకరించి అప్పగించుకుందుముగాక. ఆమె